హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము శివరాత్రి కోసం 9 డేస్ మనము సాధన చేద్దామంట. శివుడి గురించి కొంచెం తెలుసుకుందాము. శివుడికి మనకి తెలుసు అందరికీ. ఆయన, నేను చెప్పినాను, విశ్వానికి తండ్రి అనేసి. సో బ్రహ్మాండానికి అంతా ఆయనే తండ్రి. తల్లి వచ్చి ఈ పార్వతీదేవి. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీశక్తి, రైట్ సైడ్ వచ్చేసి పురుష శక్తి. సో రైట్ సైడ్ శివుడు, లెఫ్ట్ సైడ్ అమ్మ శక్తి. ఇవి రెండింటిని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎనర్జీలు వస్తాయి. సో శివుడి గురించి అందరికీ తెలుసు. మనకి శివుడు ఎక్కడుంటాడు? కైలాసంలో ఉంటాడు. ఎందుకు ఆయన అక్కడ ఐస్లో ఉంటాడంటే ఆయన పాషాణ శివుడు. పాషాణం అంటే బాగా ఉంటుందన్నమాట అది. సో పాషాణము బయటికి వచ్చి తీసేసినాం అనుకోండి, అది కరిగిపోతుంది. సో ఐస్లో ఉంటే ఆయన బాగా ఉంటాడనమాట. అందుకే ఆయనను కైలాసము ఆయన నివాస స్థానంగా మలుచుకున్నాడు. తర్వాత మనకందరికీ తెలుసు గంగాదేవి ఆయన తలపైననే ఉన్నది అనేసి. అది అంతా మీకు తెలుసు స్టోరీ, ఎలా గంగాదేవిని ఆయన తలపైన పెట్టుకున్నాడు అనేది. తర్వాత వచ్చేసి ఇంకా పాము ఉంటుంది ఆయనకు. పాము వాసుకి ఉంటుంది, వాసుకి అని అంటారు. తర్వాత వచ్చేసి జింక చర్మము పులి చర్మం కప్పుకొని ఉంటాడు. తర్వాత డమరుకం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది. ఈ త్రిశూలం ఏమొచ్చేసి వాతాపిత కఫాలకు ప్రతీకగా చెప్తారనమాట. సో మనకి న్యూట్రాన్, ప్రోటాన్ ఇవన్నీ ఉన్నాయి, ఇది ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని కూడా మనకి చెప్తారనమాట. ఈ 3 బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు 3 పుట్టినప్పుడు మనము బ్రహ్మ పుట్టిస్తాడు కాబట్టి పుట్టినప్పుడు బ్రహ్మతత్వం. ఇప్పుడు మనం చైతన్యంతో ఉన్నాము, ఇది విష్ణు అనమాట. సో తర్వాత వచ్చేసి శివైక్యం అని అంటారు, కానీ విష్ణు ఐక్యం అనే ఎవరు చెప్పరు అనమాట. సో ఇది శివుడి యొక్క రూపము, ఆయన గురించి మనము తెలుసుకోవడము. తర్వాత వచ్చేసి శివుడు 3వ కన్య ఎలా వచ్చింది? రాజరాజేశ్వరి, ఒక పురాణంలో రాజరాజేశ్వరి ముగ్గురిని కనిందని చెప్తారు. తర్వాత వచ్చేసి ఆమె ముగ్గురిని ఎవరో ఒకరు పెళ్లి చేసుకోమని అడిగిందని కూడా చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తాడు? శివుడు ఒప్పుకుంటాడనమాట ఆమెను పెళ్లి చేసుకోవడానికి. కానీ ఒక షరతు విధిస్తాడు. ఏమది అంటే, నీ 3వ కన్ను ఇచ్చేస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆమె దానికి ఒప్పుకుంటుంది. సో అప్పుడు శివుడు ఆ 3వ కన్నును తీసుకుంటాడన్నమాట. అప్పుడు ఆ రూపాన్ని తను భస్మం చేసి ఆ 3 రూపాయలు లక్ష్మి, సరస్వతి, తర్వాత వచ్చేసి పార్వతీదేవిగా 3 రూపాలుగా విభజించి ముగ్గురు పెళ్లి చేసుకుంటారని ఒక పురాణ గాథ ఉన్నదన్నమాట. మనకి తెలుసు శివరాత్రి ఎంతో విశిష్టమైన రోజు అన్నమాట. ఆ రోజు మనకి కథ తెలుసు. ఒక బోయవాడు ఉంటాడు. వాడు అక్కడికి అడవిలోకి వెళ్ళింటాడు. ఎంతసేపు అయినా వాడికి తినడానికి ఆహారంగా ఏది జంతువు చిక్కదనమాట. సో తను అలా వెతుకుతూ రాత్రికైనా ఏమైనా చిక్కుతాయేమో అనేసి ఒక నీటి కొలను దగ్గర ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు పైన కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ చెట్టు కింద శివలింగము ఉంటుంది. సో చాలాసేపు అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఆ బోయేవాడికి టైం పాస్ కాదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు? ఆ చెట్టులో ఉన్నటువంటి ఒక్కొక్క ఆకుని తీసేసి కింద విసిరివేస్తుంటాడు. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆ శివుడి పైన పడతాయి. తర్వాత వచ్చేసి తను ఆ పని తను చాలా జాగృతతో ఉంటాడు. నిద్రపోకుండా ఏదైనా ఒక జంతువు వస్తుందేమో చూస్తూ కూర్చొని ఉంటాడు. ఒక్క నిద్ర కూడా పోడనమాట. సో జాగరణ శక్తి వచ్చింది ఆ రోజు. తనకి ఏమి చిక్కలేదు తినడానికి. సో ఆది ఫలం కూడా వచ్చింది. ఆ 3 ఫలాలు రావడం ద్వారా తను శివైక్యమ అయిపోయినాడనమాట. సో తనకి స్వర్గలోకానికి వెళ్ళాడు అనేది ఒక పురాణ గాథ. ఇది శివుడిది కథ, మన అందరికీ తెలుసు శివరాత్రి రోజు. ఇంకా శివుడికి మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి? తనకి
తనకి సొమ్ము ఏది ఫలాలు కానీ ఏమి అవసరం లేదు, ఫుడ్డు అట్లాంటివి నైవేద్యము అట్లాంటివి ఆ శివుడికి అక్కరనే లేదు. తను ఏది తను ఎంతగా కరిగిపోతాడంటే మనం చేసే అభిషేకంతో ఆయన కరిగిపోతాడనమాట. మనం ఒక్క నీళ్లు వేస్తేనే ఆయన మనకి ఎన్నో వరాలను ఇస్తాడు శివుడు. సో ఆ నీరును మనము ఈ 9 రోజులు గుడికి వెళ్ళి మనం చేయగలిగితే పర్వాలేదు, కానీ ఇంట్లో అయినా ఈ 9 days మనము శివుడికి అభిషేకం చేద్దామంట. ఇది ఎప్పటికీ మనం చేయొచ్చు, సోమవారం చేయొచ్చు. ఈ శివరాత్రి 9 days అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ముందు ఇంకా గంధం వాటర్ వేయచ్చు, పసుపు వాటర్ వేయచ్చు. తర్వాత వచ్చేసి పెరుగుతోన తేనెతోన చక్కెర, తర్వాత వచ్చి అరటిపండు ఇలా వేయడము, ఇలా అన్నింటినీ మనం అభిషేకం కూడా చేయొచ్చు. ఆయన చాలా ప్రీతి పాత్రుడు అనమాట. అభిషేకం చేస్తేనే ఆ మనసుతో మనకి ఏది వరం కావాలన్నా ఆయన మనకి అనుగ్రహిస్తాడనమాట. అంత ప్రీతి ఉంటుంది ఆయనకి అభిషేకం చేయడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇది అంతా ఒక చిన్న స్టోరీ శివుడికి. ఇంకా చాలా ఉన్నాయి మనకి తెలిసిండేవి, కానీ కొంచెం ఇది మీకు చెప్పినాను. తర్వాత మనం ఎలా మెడిటేషన్ చేయాలి, మనకు అందరికీ తెలుసు. మెడిటేషన్లో కూర్చోవాలా, స్ట్రైట్గా కూర్చోవాలా, చేతుల్లో చేతులు వేసుకోవాలా, మన ఊపిరిని గమనిస్తూ ఉండాలా. సో ఇదన్నీ మనకి తెలిసిండేవే. సో మనం అందరము మెడిటేషన్ చేద్దామంట. కానీ ఈ ఎనర్జీ ఇవ్వవలసింది ఎవరు? శివుడు అనమాట. సో ఆయన అనుమతించాలి మనకి. ఫస్ట్ మనం అందరం వేడుకుందాం శివుడిని, నీ అనుమతితో ఈ మెడిటేషన్ చేస్తున్నాను, ఈ ఎనర్జీలను నాకు ప్రసాదించమని అడుగుదాం. ఇది మనం చేస్తున్నాము, మనకి ఇదంతా ఇచ్చినది ఎక్కడ? గురువుల నుంచి మనకి జ్ఞానం వచ్చింటుందన్నమాట. సో మనము ఆ గురువుల నుంచి వచ్చింది, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. విశ్వం నుంచి వస్తుంది ఎనర్జీలు, అది శివుడు ఇస్తాడని భావిస్తూ మనము సహస్రార చక్రంలో నుంచి మనం ఎనర్జీలను తీసుకున్నాం. తర్వాత ఇది ఏమంటే శివోహం అన్నమాట. శివోహం అని చెప్పుకోవడం అనమాట. శివోహం అంటే రైట్ సైడ్ అనమాట. బ్రీతింగ్ చేసి చెప్పుకోవడము. తర్వాత వచ్చేసి హమ్ అనేసి కిందకి వదిలేయడం అన్నమాట. అలా చేయడం ద్వారా మనకి ఇన్యాన్ శక్తి అంటే చెప్పినాను కదా, పురుష శక్తి తర్వాత స్త్రీ శక్తి రెండు ఈక్వల్ అయిపోయి మనకి ఎనర్జీలు బాగా వస్తాయి అన్నమాట. అంటే శివశక్తి రూపాలు రెండు మనకి ఇవి కావాలన్నమాట. సో లెట్ us స్టార్ట్ అవర్ మెడిటేషన్. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ ధ్యానానికి సహకరించిన అందరి గురువులకు నమస్కారం చేసుకుందాము. ఈ మెడిటేషన్ ఇచ్చినటువంటి గురువులకు కూడా నమస్కారం చేసుకుందాము. ఈరోజు ఆ పరమశివుడి యొక్క శక్తిని మనము ఎనర్జీలను తీసుకుందాం. మన సహస్రార చక్రం నుంచి శివోహం అన్నప్పుడు పైకి పోవాలన్నమాట. మూలాధారం నుంచి సహస్రారానికి పోతా ఉంది ఎనర్జీ. హమ్ అన్నప్పుడు కిందకు వస్తుంది, మూలాధారంకి వస్తుంది. సహస్రారం నుంచి కిందకు ఫస్ట్ స్టార్టింగ్ కష్టంగా ఉంటుంది, తర్వాత నిదానంగా వస్తుందన్నమాట. బాగా స్ట్రైట్గా కూర్చోవాలా. ఎవరికైనా కేచరి ముద్ర వస్తే అది కూడా వేసుకోవచ్చు. కేచరి ముద్ర అంటే మన నాలికను లోపలకి తగులుతుందన్నమాట. ఇలా చేయాలన్నమాట. అది ఎవరికైనా వస్తే వేసుకోవచ్చు. మీకు ఇది ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు చేయండి. వాటిని నేర్పించేసేసి స్టాప్ చేస్తాను, మీరు అలానే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, శివుడు ఆజ్ఞతో మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ చేద్దాము. శివోహం
Breathe in Shivoham. Breathe out. బ్రీత్ ఇన్ మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు వెళ్తున్నది. శివోహం శివోహం. మన బ్రీత్ మూలాధార చక్రం నుంచి పైకి వెళ్తున్నది సహస్రారం వరకు. తర్వాత అక్కడి నుండి లెఫ్ట్ సైడ్ కిందకు వెళ్తున్నది సహస్రారం టు మూలాధారం. శివోహం శివోహం శివోహం. రైట్ సైడ్ మూలాధారం టు సహస్రారానికి వస్తున్నది. శివోహం. లెఫ్ట్ సైడ్ హమ్ అన్నప్పుడు కిందకు వెళ్తుంది. శివోహం శివోహం శివోహం. ఇది చేస్తున్నప్పుడు చాలా ఏకాగ్రతలోకి వెళ్ళిపోతాం మనం. సైలెన్స్నెస్ వచ్చేస్తుంది. శివోహం శివోహం శివోహం. రైట్ సైడ్ మూలాధారం నుంచి సహస్రారం వరకు. శివోహం. లెఫ్ట్ సైడ్ హమ్ అన్నప్పుడు కిందకు వెళ్తుంది సహస్రారం టు మూలాధారం వరకు. శివోహం 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 శివోహం. శివోహం 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 శివోహం
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం. Okay, relax, relax. All our energies settle down your body. Breathe in, breathe out, breathe in, breathe out. రెండు చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకో. సో చాలా ఎనర్జీస్ వచ్చినాయి. సో అందరూ నీట్గా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎంతసేపు చేయగలుగుతామంటే అంతసేపు చేయగలుగుతాం. 108 టైమ్స్ అయినాక కూడా మీరు స్టాప్ చేసుకోవచ్చు. కానీ మంచి శక్తి ఎనర్జీలు వస్తాయి మీకు మీ శరీరంలోకి. మీకు తెలుస్తుంది, చూడండి కావాలంటే. ఇంత మంచి విజ్ఞానాన్ని అందించిన అందరి గురువురికి నమస్కారం. ఇంత మంచి ఎనర్జీలు ఇచ్చిన శివుడికి, ఆ పరమాత్ముడికి నమస్కారం చేసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.